లేవగానే చిరాకు పడిపోతూ ఉంటారు, కోపం వస్తే ప్లేట్లు విసిరేస్తా ఉంటారు, బాటిల్స్ విసిరేస్తూ ఉంటారు. ఎప్పుడు ముక్కు మీద కోపం షార్ట్ టెంపర్డ్గా ఉన్నారా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుచుకొనును. దేవుడు కోపం వస్తే తప్పని చెప్పట్లేదు, కోపాన్ని కనపరిస్తే తప్పని చెప్తున్నాడు. షార్ట్ టెంపర్డ్ నీకు ఉన్నట్లయితే యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంత కోపం వచ్చినా దాన్ని అణుచుకొని ఉండడం, ఎంత కోపం వచ్చినా దాన్ని తగ్గించుకొని ఆపి ఉండడం. కోపం రావటం తప్పు కాదంట, కానీ ఆ కోపాన్ని నువ్వు కనపరుస్తున్నావా, ఇతరులకు చూపిస్తున్నావా, తట్టుకోలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుడు తన కోపం అంతా చూపిస్తాడంట, కానీ జ్ఞానము గలవాడు చెప్పండి, నేను జ్ఞానవంతురాలను, జ్ఞానవంతుడను అని రోజు చెప్పండి. జ్ఞానవంతుడంట కోపాన్ని అణుచుకొని దానిని చూపించకుండా ఉండును. ఈరోజు మనము మన కోపాన్ని చూపించకుండా ఉండే వారిలాగా ఉందామా? మన మనస్సులోనే పెట్టుకొని, మన మనస్సులోనే అణుచుకొని, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ఎప్పుడైతే ఇతరులకు దీర్ఘశాంతం చూపిస్తామో కోపం బదులు, అప్పుడు దేవుని పోలికలో మనం నడుస్తాం, దేవుని మ్యాంటల్ని తీసుకుంటాము. కానీ ఎప్పుడైతే కోపగ్రస్తుడుగా ఎప్పుడు ఇతరులను అంటామా అనే అలాంటి మనస్తత్వం నీకుందా? దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధిహీనుడవు.